ఏ బాధుడు ఒకటి కాదు అన్ని పెంచే పరిస్థితికి వచ్చారు. నాడు పన్నుల వాత లేదు, అప్పుల మోత లేదు, 100కు పైగా సంక్షేమ పథకాలకు నాంది పలికాం. అవన్నీ ఏమైనాయని నేను అడుగుతున్నా. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఒక అసమర్థ పాలన, ఒక విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రానికి కీడు జరిగింది. ఇక్కడుండే యువతను కోరుతున్నా, ఇంటింటికి వెళ్ళాలి, మీరు వాస్తవాలు చెప్పాలి. యువత ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్న క్యాంటీన్ పోయింది, చంద్రన్న బీమా పోయింది, రైతు సబ్సిడీలు పోయినాయి, విదేశ విద్య పోయింది, అన్ని పోయినాయి. మళ్ళీ మాయ మాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పులు విపరీతంగా పెరిగాయి, వడ్డీ కూడా పెరిగింది. నేను అడుగుతున్న, అప్పులు జగన్మోహన్ రెడ్డి కడతాడా? సాక్షి పేపర్ కడుతుందా? భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ కడతారా? ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? మీరే కదా. అందుకే ఇప్పుడే ప్రారంభమైంది బాధుడే బాధుడు. ఈ ముఖ్యమంత్రికి అభివృద్ధి చేతనవుతుందని మీరు భావిస్తున్నారా? తమ్ముళ్ళు, అమ్మలు, అక్కలను అడుగుతున్నా. మీ ఊర్లో రోడ్లు బాగున్నాయా? ఏ రోడ్లైనా తిరిగే పరిస్థితి ఉందా? ఒక్క రోడ్డుకు ఒక తట్ట మట్టి వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఒక రాజకీయ వ్యాపారి, చాలా తెలివైన వాడు. మీ అందరికి ఉదాహరణకు మీరు చూస్తే సాయంత్రానికి ఒక పెగ్గేసుకోవడం మీకు అలవాటు. సాయంత్రం కాగానే మద్యం పైన ఆదాయాన్ని తాడేపల్లి కొంపలు లెక్కేసుకోవడం ఆయనకు అలవాటు. అంటే ఇక్కడ మీరు పెగ్గేసుకుంటే ఆయనకు ఆ డబ్బులు వెళుతుంది. ఇది ఎక్కడ చోద్యం అని అడుగుతున్నా. దొంగ తెలివితేటలు ఈ ముఖ్యమంత్రికి. ఎక్కడ ఆన్లైన్ లో విక్రమాలు తెలియవు. ఏ షాపులో అయినా వెళితే ఆన్లైన్ లో పేమెంట్ ఉందా తమ్ముళ్ళు? ఒక కిళ్ళీ కొట్టుకు వెళ్ళండి, ఒక టీ స్టాల్కి వెళ్ళండి, అక్కడ గూగుల్ పే ఉందా లేదా అని అడుగుతున్నా. మద్యం షాప్ లో ఉందా? ఏంటి కారణం? ఏంటి కారణం? మొత్తం ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? తాడేపల్లికి పోతున్నాయి, అవునా కాదా అని అడుగుతున్నా. పైగా పిచ్చి బ్రాండ్లు ఇవి తమ్మితే, ఈ తాగితే తమ్ముళ్ళకు కిక్కెక్కదు గాని 2 క్వార్టర్లు వేసుకోవాలి. క్వార్టర్కి 250. ఆ లెక్కే చూసుకుంటే నెలకు 6,000 రూపాయలు. సంవత్సరానికి ఎంత తమ్ముళ్ళు? 72,000 రూపాయలు. అంటే దీంట్లో 72,000 రూపాయలు, 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం మీ డబ్బులు మింగే దుర్మార్గుడు ఈ జలగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో నాణ్యత లేని మందు వల్ల, మద్యం వల్ల 35 లక్షల మంది అనారోగ్యం బాలైపోయారు. 30,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మా ఆడపడుచుల మంగళ సూత్రాలు దింపేశాడు ఈ దుర్మార్గుడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు మీకు చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడా లేదా? చెప్పాడమ్మా? చేశాడా? కానీ 25 ఏళ్లు మీరు తాగుతానే ఉండాలి.
దానికి 36,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు దుర్మార్గుడు. నేను అందుకే అడుగుతున్న, మాట తప్పాడా లేదా జగన్మోహన్ రెడ్డి? ఓటు అడిగే హక్కుందా జగన్మోహన్ రెడ్డికి? ఒకవేళ ఓటు అడిగితే వేస్తారా మీరని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటివన్నీ చూస్తా ఉంటే చాలా బాధేస్తుంది. ఇంకో పక్క తమ్ముళ్ళు సామాజిక న్యాయం అన్నాడు. చేశాడా సామాజిక న్యాయం? నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో జగన్మోహన్ రెడ్డి చెప్పే సామాజిక న్యాయం కూడా అంతే. ఈరోజు మీరు చూడండి, మొన్నటి వరకు అన్నాడు 175కు 175 గెలుస్తా ఉన్నాడా లేదా? వైనాట్ కుప్పం అన్నాడా లేదా? ఈ రోజు పీలేరు సభలో చెప్తున్నా, వైనాట్ పులివెందల. తమ్ముళ్ళు 65 మంది సీట్లు మార్చాడా? అందులో 29 మందికి సీట్లు ఎగ్గొట్టాడు. పర్వాలేదు. నేను అడుగుతున్నా, ఈ ఊర్లో చెత్త వేరే ఊరికి మారిస్తే అది బంగారం అయిపోతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చెత్తే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజాప్రతినిధుల్ని, పవిత్రమైన రాజకీయాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాయలసీమ నుంచి మాట్లాడుతున్నా, పీలేరు గడ్డ నుంచి మాట్లాడుతున్నా. ప్రజలు కులాల పైన, మతాల పైన, ప్రాంతాల పట్ల అభిమానంతో ఓట్లేస్తే మన కడుపు నిండుతుందా, ఆకలి తీరుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక విషయం ఆలోచించండి. రాయలసీమలో రెడ్లున్నారు,